పరిశుద్ధ బలలో పాల్గొనకు మనము లేఖనాలలో నుండి కొన్ని మాటలను మనము చదువుకుని ధ్యానించి ఆ పరిశుద్ధ బలలో పొందుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించగలరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట మీరు వెళ్ళి ఫలించుటకును నిలిచి ఉండుటకును నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఎందుకు ఈ మాట మనము ధ్యానించబోతున్నాము? ఇంతకు ముందు చాలాసార్లు దీని మీద ఎన్నో వర్తమానాలు ఈ మందిరంలో మనం వింటూ వచ్చాం. ఏర్పాటు గురించి సంవత్సరాలు గడుస్తున్న కొలది అన్న చెప్పినట్టు డిసెంబర్ 31 వెళ్ళిపోతున్నాయి, 1 వచ్చేస్తున్నాయి. ఈ డిసెంబర్ జనవరి నెలలో వేయాల్సిన గంతులన్నీ వేసేస్తున్నారు. మళ్ళీ మామూలు, మళ్ళీ డిసెంబర్ నెల వరకు ఎదురు చూపులే. మీకు విసుగు పుట్టినా మళ్ళీ ఈ మాట చెప్తున్నా, క్రైస్తవుడికి సంవత్సరం అంతా పండగే, డిసెంబర్ నెల పండగ. నిజమైన క్రైస్తవుడికి, క్రీస్తులో ఉన్నవాడికి, క్రీస్తుతో ఉన్నవాడికి, ప్రభుతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నవాడికి ప్రతిరోజు పండగ. ఒక ప్రియుడికి ప్రియురాలకు మధ్య ఉన్న సంబంధం, ఒక ప్రియురాలు తన ప్రియుడిని కలగడంలో ఉన్న ఆనందం ప్రతిరోజు అది ఉంటుంది. ఆ సంబంధంలో, ఆ సహవాసంలో ఉన్న ఆనందాన్ని బట్టి ఈ కాపురం అనేది కలకాలము కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. అంటే ప్రభు ఏమంటాడు? మీరు నన్ను ముందర ప్రేమించలేదు, నేను మీ ప్రేమలో పడ్డాను. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు ఫస్ట్ నన్ను ప్రేమించలే. నేను నిన్ను ప్రేమించిన తర్వాత నా ప్రేమ రుచి ఎప్పుడైతే నీకు అందిందో అప్పుడు నువ్వు నాతో ప్రేమలో పడ్డావు. కానీ నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నువ్వు నన్ను ఫస్ట్ ప్రేమించలే. నేను నిన్ను చూడగానే నీ ప్రేమలో పడ్డా. ఆ తర్వాత నా ప్రేమను ఎక్కడ మాటల్లో కాదు, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అసలు, నీకోసం నా ప్రాణం, నా గుండెక, ఇవన్నీ లేవు, కబుర్లు లేవు. ప్రభు తన ప్రేమ ఎలా వ్యక్తపరిచాడు? 2 చేతులు చాచి కల్వరి సిలువలో ఒక పక్క రక్తం కారుతుంటుండగా, ఇది నా ప్రేమ. అప్పటికి మనం మీరింకా పాపులై ఉండగా క్రీస్తు యేసు యుక్త కాలమున కల్వరి సిలువలో తన ప్రాణమును అర్పించాడు. మనం ఇంకా పాపులమై ఉంటేవి, అసలు ప్రభు వైపు చూడకపోతే మన ఇష్టారాజ్యముగా జీవించేది. ఏది నీతి, ఏది అవినీతి, ఏది తెలియకుండానే ఈ పాపలోకంలో పాపులుగా జీవిస్తున్న రోజుల్లో కల్వరి శిలువలో ప్రభు వేలాడుతూ నిన్ను నన్ను పిలిచాడు. ఇదిగో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. నేను ముందర నిన్ను ప్రేమించి తిని కనుక నా ప్రేమ రుజువుపరచడానికి ఇదిగో నేను శిలువలో నా ప్రాణం నీ కోసం బలిగా అర్పిస్తున్నాను. అందుకే 2వ పేతురు రాసిన పత్రిక, ఇందాక నేను చెప్పిన మాట మీరు గమనించండి. ఆ హెచ్చరిక చాలా మందికి ఈ విషయాలు చులకనగా ఉంటాయి, విన్నదే కదా ప్రతిసారి మనం వింటున్నాం. కానీ ఈ హెచ్చరిక ఎవరు గమనించారు? ఏమని రాస్తుంది? 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎందువలన మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. ఇంకా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇంకా జాగ్రత్త. ఇంకెంతకాలం నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ తిరుగుతావు? ఇంకెంతకాలం? మీ పిలుపును
నీ ఏర్పాటును నిశ్చయపరచుటకు మరి జాగ్రత్త పడు. చిన్నపిల్లలాగా మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం కరెక్టే. ఎంతకాలం? నీ పిలుపేంటి? నీ ఏర్పాటేంటి? ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? దేవునికి నీ పట్ల ఉన్న ఏర్పాటు ఏమై ఉంది? దాని విషయంలో నువ్వు ఆలోచన చేసావా? ప్రభు దగ్గర విచారణ చేసావా? ప్రభు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు చెప్పు. నేను దేనికి పనికి వస్తా? నేనేం చేస్తే నీకు ఇష్టం? నన్ను ఎందుకు ఏర్పరచుకుంటేవి? ఎంతమంది ఈ మాట అడిగాం? నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు, నాకేమి ఇస్తావు? చెప్పాను కదా, 3 కారణాల వల్ల దేవుని దగ్గరికి వస్తారంట. ఒకటి జబ్బు, రెండోది అప్పు, మూడోది తోడే ఉంటాడు. ఈయన మనకి తోడే ఉంటాడు కాబట్టి మనకి ఏ బాధలు ఉండవు, ఇంకా కష్టాలు ఏమి ఉండవు. మనకి ఏ ప్రాబ్లం అయినా సరే ఇంక చెప్పుకుంటే సరిపోద్ది. లేదా మొత్తం అప్పులు చేసే ముందు నేను అడగలేదు, అప్పులు చేసేసాను, ఇప్పుడు తీర్చుకోలేకపోతున్నాను కాబట్టి నా అప్పులన్నీ నువ్వు తీర్చే. బ్యాంకులో క్యాషియర్ ఆయన, కొంతమందికి యేసుప్రభు బ్యాంకులో క్యాషియర్, కొంతమందికి భుజాన్ని సంచి వేసుకుని మందులు పంచిపెట్టే డాక్టర్. మా ఇంటికి వచ్చావు ప్రభు, ఇదిగో వీడికి జబ్బు, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపో, వాడు బాగైపోవాలి, మా రూపాయి ఖర్చు అవ్వకూడదు. ఏమండి, ఈ డబ్బు ఉన్న రోజులు ప్రభు గుర్తు రాలేదు. ఆ హాస్పిటల్ తిప్పా, ఈ హాస్పిటల్ తిప్పా, అన్ని చోట్ల తిరిగా. చివరి డబ్బులు అయిపోయాయి, హాస్పిటల్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఎవరు కావాలి? ఆయన నమ్ముకుంటే తగ్గుతుంది అన్నారండి, అందుకే నేను నమ్ముకున్నా. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో ఈ 3 కేటగిరీలు మనకు కనపడతాయి. 3 గుంపులు: జబ్బు, అప్పు, తోడే ఉంటాడు. ఈ ముగ్గురు కూడా మీరు గమనిస్తే వాళ్ళ పిలుపు కానీ వాళ్ళ ఏర్పాటు విషయంలో కానీ వాడికి ఏమాత్రం అవగాహన లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన లేదు. దేవుడు ఎందుకు పిలిచాడో తెలియదు, అసలు దేవుని ఏర్పాటు ఏమైందో కూడా తెలియదు. అప్పుడెప్పుడు నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాం, అంతే. వస్తున్నాం వెళ్తున్నాం. ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నా పట్ల నీ ఏర్పాటు ఇప్పుడైనా సరే. ఇప్పుడు ఏం చెప్పట్లే కదా ఈ మాట. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు చదువుకో, లేకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకో. ఇది ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమని? అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. కానీ ఏంటా పిలుపు, ఏంటా ఏర్పాటు? ఇప్పుడు దేవుని లేఖనంలో నుండి ఈ సత్యాలను మనము పడదాం. ప్రభు నా పిలుపు ఏంటి, నా ఏర్పాటు ఏంటి అంటే, ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానంట? చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట అసలు మీరు నా పేరిట తండ్రిని ఏం అడిగినను అంటే అసలు ఏం అడుగుతావు నువ్వు? మీరు నా పేరిట తండ్రిని ఏం అడిగినను అంటే ఏం అడగాలి? ఎవరికైతే ఏర్పాటు విషయం నిశ్చయితుందో, ఎవరికైతే పిలుపు విషయంలో నిశ్చయితుందో వాడు ఏమడుగుతాడు? ప్రభువా నేను ఇంకా ఎక్కువ ఫలించినట్లు నువ్వు నాకు నీ ఆత్మతో నింపు, నేను అధికంగా ఫలించినట్లు. సో ఏర్పాటు ఏంటి? నువ్వు వెళ్ళి ఫలించడానికి. ఆ ఫలించడానికి నువ్వు తండ్రిని ఏది అడిగినాను అది ఆయన మీకు అనుగ్రహించినాడు. అర్థమవుతుందా? ఆ మాట ఎంత స్పష్టం ఉందో చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. ఎందుకు అనుగ్రహించాలంట? అనుగ్రహించిన తర్వాత మీరు ఏం చేయాలంట? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిలిచి ఉండుటకు. మీరు వెళ్ళి ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకు. ఇది ఏర్పాటు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఫస్ట్ దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? ఎక్కడ చూసినా మనం ఫలించడానికి మనం ఏమైనా చెట్లుమా? ఫలాలు దేనికి వస్తాయి? చెట్లుకు వస్తాయి. ఫలించడానికి మనం చెట్లుమా అంటే
దేవుడు నిన్ను చూసినప్పుడు మాత్రం చెట్టు కిందనే చూస్తున్నాడు, చెట్లాగే చూస్తున్నాడు. దేవుడు నిన్ను చెట్టుతో పోల్చే చూస్తున్నాడు. అందుకని మొదటి కీర్తన 2వ వచనం నేను రాసి చూడండి. మొదటి కీర్తన 2వ వచనం. మొదటి కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ఎలా ఉంటాడంట? అటు నీటి కాలువ ఎవరు నాటబడిన అదిగో ఎలా ఉంటాడంట? చెట్టు వలె. దేవుడు పిలిచిన వాడు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ ఎలా ఉండాలంట? ఒక చెట్టులాగా ఉండాలి. ప్రతి చెట్టు ఫలమిస్తుంది, ప్రతి చెట్టు ఫలమిస్తుంది. భౌతికంగా మీరు గమనించండి. అరటి చెట్టు అరటి పళ్ళు ఇస్తాయి, మామిడి చెట్టు మామిడి పళ్ళు ఇస్తాయి, పనస చెట్టు పనస పళ్ళు ఇస్తాయి. ప్రతి పండుకి ఒక రుచి ఉంది, ప్రతి పండుకి ఒక రుచి. ఇవన్నీ ఒక పక్క పెడితే ఒక్క విషయం మీరు అందరూ గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ చెట్టు పళ్ళు కాసిందనుకో, ఎవరి కోసం కాయాలి? చెట్టు ఫలించింది, చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి. ఈ పళ్ళు ఎవరి కోసం కాయాలి? చెట్టు తన కోసం పళ్ళు కాస్తుందా? ఆ చెట్టుకి కాసిన పళ్ళు తను తింటుందా? తినదు. ఎవరి కోసం? ఇతరుల కోసం, నీ కోసం, నా కోసం. కానీ జీవం కలిగిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఏం బయలుపరుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మనతో అంటే, మీరు వెళ్ళి ఫలించడం. ఎవరి కోసం ఫలించాలి? ఇతరుల కోసం. ఎవరి కోసం ఫలించాలి? ఇతరుల కోసం. నా పని ఏంటి? నేను నా ప్రభు కొరకును, ప్రభు ఏర్పరచుకున్న వారి కొరకును నేను ఫలములు ఇచ్చే చెట్టులాగా ఉండాలి. కనుక దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? భౌతిక చెట్టులాగా కాదు. ఎలా చూస్తున్నాడు? ఆత్మీయ చెట్టులాగా చూస్తున్నాడు. కనుక ఆత్మ ఫలాలు ఫలించే చెట్టులాగా నన్ను చూస్తున్నాడు. ఇది చాలా ముఖ్యము, ఇది చాలా ముఖ్యం. కనుక చెట్టుకి ఏముండాలి? చెట్టు ఉంది అంటే దేనిని బట్టి ఉంది? చెట్టు యొక్క ఉనికి దేనిని బట్టి ఉంటుంది? చెట్టు ఉనికి దేని బట్టి ఉంటుంది? అసలు చెట్టు నిటారుగా నిలబడి ఉందంటే దేనిని బట్టి? వేరుని బట్టి. చెట్టు నిటారుగా నిలబడింది అంటే దేనిని బట్టి? వాటి వేరుని బట్టి ఉంటుంది. కనుక చెట్టు ఎప్పుడు కదల్చబడదు, స్థిరంగా ఉంటుంది, ఒక్క చోటు ఉంటుంది. దేవుని నమ్ముకున్నవాడు చెట్టులాగా ఉంటాడు. దేవుని నమ్ముకొనని వాడు ఎలా ఉంటాడు? పొట్టులాగా ఉంటాడు. చెట్టుకి పొట్టుకి తేడా ఏంటి? చెట్టు ఎప్పుడు స్థిరం. చిన్న గాలి వచ్చిందనుకో చెట్టు అక్కడే ఉంటుంది, పొట్టు తన ఉనికి కూడా కోల్పోయినట్టు మొత్తం చెదిరిపోతుంది. ఇది ఒక క్రైస్తవుడికి అన్యుడికి ఉండవలసిన తేడా. ఒక క్రైస్తవుడికి అన్యుడికి ఉండవలసిన తేడా. నువ్వు నిజమైన చెట్టువి, దేవుని ఏర్పాటును తెలుసుకుని, దేవుని పిలుపును తెలుసుకుని, ఆ పిలుపు ఏర్పాటు ప్రకారంగా నీ జీవితం ఉంటే నువ్వు ఎలాంటి వాడుగా ఉంటావు? స్థిరంగా ఒక చోట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా. గాలి వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రకరకాల ఎన్ని వచ్చినా సరే అది ఉన్న చోటు నుంచి అసలు కదల్చబడదు. అయితే ఈ ఫలం ఇచ్చే చెట్టుకు ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ ఫలాలు ఇచ్చే చెట్టుకు ఒక ప్రమాదం ఉంది. గొడ్డు మారిపోయిన చెట్టు ఎక్కుతామా? ఫలాల నిండుగా ఉండి చెట్టు ఎక్కుతామా? మాట్లాడరే, అసలు ఏం వినపడట్లేదు, సైలెంట్గా. మీరు శబ్దం చేయకపోతే నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది. కళ్ళు తెరిచి కూడా నిద్రపోయే జనాలు ఉంటారు. కనుక మీరు కూడా వర్తమానంలో కొంచెం పాలిభాగస్తులు అయ్యారనుకో, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం అనుకో, అప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చెట్టు ఎక్కాడనుకో, ఏ చెట్టు ఎక్కాలి? గొడ్డు మారిపోయిన చెట్టు ఎక్కాలా, లేకపోతే ఫలాలు నిండుగా ఉన్న చెట్టు ఎక్కాలా? ఫలాలు నిండుగా ఉన్న చెట్టు ఎక్కాలి. ఇప్పుడు నువ్వు ఫలించేవాడివైతే, ఫలించేదానివైతే నిన్ను తొక్కుకుంటూ పైకి ఎక్కేవాళ్ళు 100% ఉంటారు.
ఎందుకంటే నీకున్న గుణం అది. నువ్వు ఫలించే చెట్టుగా ఉన్నావు కాబట్టి నిన్ను తొక్కి నీ మేంచి పైకెక్కుతారు గ్యారెంటీగా. రెండోది ఫలించే చెట్టుకుండే రెండో లక్షణం, త్రోవ వెళ్ళే ఎవడైనా సరే చిన్న పిల్లడు మొదలుకొని పెద్ద ముసలాడు వరకు ఊరికే చూసుకుంటూ వెళ్ళిపోవడం. అబ్బా చెట్టు ఎంత బాగుందో అనుకుంటూ వెళ్ళడం. ఏం చేస్తాడు? పక్క పడిన రాళ్ళు గ్యారెంటీగా ఒకటైనా రాళ్ళుగా ఇటువంటి చూస్తాడు, ఎవరు చూడట్లేదు, ఒక రాయి వేస్తాడు, ఒక పండు పడిందా, నా జాతకం ఇది రావు. ఇప్పుడు నువ్వు ఎంత దుర్మార్గుడివి, నన్ను అడిగితే నేను ఇద్దును కదా, రాయేసి నన్ను కొడతావా అంటుందా చెట్టు. రాయికి బదులు ఏమిస్తోంది? ఇది క్రైస్తవ జీవితం. మన మీద రాళ్ళు పడతాయి, మన మీద నిందలు, అపనిందలు, చాడీలు. ఇది క్రైస్తవ జీవితం. నన్ను అన్నారని నువ్వు నీళ్ళు కలుగు. చెట్టు ఎప్పుడు రాయి వేసినావా, ఇదిగో పండు తీసుకో. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. కనుక మనము దేవుని ఏర్పాటులో మొట్టమొదటి భాగం ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుని ఏర్పాటులో మొట్టమొదటి భాగం నేను ఎప్పుడు ఇచ్చేవాడిగానే ఉన్నాను. ఐ షుడ్ ఆల్వేస్ డెలివర్. చెట్టు ఎప్పుడు ఇచ్చే చెట్టుగా ఉండదు, పుచ్చుకునే చెట్టుగా ఉండదు. చెట్టు ఎప్పుడు కూడా తన ఆకు వాడక తన కాలమందు ఫలము ఇచ్చేవాడు. ఎప్పుడు ఫలాలు ఇవ్వడమే, ఎక్కడ బదులు కోరదు. నేను నీకు పళ్ళిస్తే నువ్వు నాకేమిస్తావు అనుకోదు, అని అడగదు కూడా. ఎక్కువ ఫలాలు ఇవ్వడమే దాని పని. కనుక రకరకాల చెట్లు రకరకాల పళ్ళు ఇచ్చినట్టే రకరకాల ఆత్మీయ చెట్లు మనమందరం ఒకే విధంగా ఫలించాలని రూలేం లేదు. ఆత్మఫలాలు అనేకులు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఎన్ని ఫలాల గురించి మాట్లాడుతుందని మనం గమనిస్తే ఒక 4 విషయాలు. ఈ 4 పత్రికలు ఏవైతే నేను గతంలో మీకు చెప్పాను, సంఘ పత్రికలు, ఇవి బైబిల్కి వెన్నుపూసలాంటివి. ఈ 4 పత్రికలు లేకపోతే అసలు బైబిల్ లేదంటే. ఇందులో అన్ని మర్మాలు దేవుడు ఈ 4 పత్రికల్లో దాచి ఉంచాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 170వ పేజీ. గలతీయులకు రాసిన పత్రిక 71వ పేజీ, 171, 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధముగా నియమమేదియు లేదు. అర్థమైందా? ఇవన్నీ ఆత్మఫలాలు. ఎఫ్ఎస్సి 5:9 చూద్దాం ఏం రాస్తుందో. ఎఫ్ఎస్సి ఒక్క పేజీ తిరిగింది, కొన్ని 2 పేజీగా. ఎఫ్ఎస్సి 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును కనబడుచున్నది. వెలుగు ఆత్మఫలం ఉందంట, వెలుగు ఫలం ఉందంట. అలాగే ఇంకొక పేజీ తిరగండి, ఫిలిప్పీ పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు కలిపి ఉన్నాయి. ఇక్కడ చదువుతాం. మీరు శ్రేష్టమైన కార్యములను తెలివితోను ఇందువలన నీతి ఫలముతో మీరు నీతి ఫలముతో నిండిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను.
నేను నిష్కపటుని నిర్దోషిని కావాలంటే నీతి ఫలాన్ని నేను ఫలించాల్సిందే. ఎందుకు ఫలించమంటున్నాడు ఇప్పుడు అర్థమవుతుందా? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచుండుటకును, ఇవి రెండు జరగాలంటే నీకేం కావాలో నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. ప్రభు నేను ఫలించట్లేదు, ఒకవేళ నేను ఫలించినా నా ఫలాలు ఎక్కువసేపు నిలబడట్లేదు, రాలిపోతున్నాయి, ఇది ప్రాబ్లం, ఇది నా సమస్య. కనుక నేను ఫలించి నా ఫలాలు నిలిచున్నట్లు నాకు ఏది అవసరమో అది నువ్వు నాకు ఇది నువ్వు నేను చేయవలసిన ప్రార్థన. మనం చేసే ప్రార్థనలన్నీ మన వ్యక్తిగత ఇహ సంబంధమైన ఇహలోక సంబంధమైన వ్యాధుల కొరకు, అప్పుల కొరకు, అంత స్వార్థం. మన గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని గురించి చేసేవాళ్ళు ఏది? ఇది ప్రశ్న. నాలుగోది, ఇంకొక పేజీ తిరగండి, కొలసీ పత్రికలకు రండి. ఇక్కడ కూడా మొదటి అధ్యాయం 9 నుంచి 11 కలిపి ఉన్నాయి. ఇక్కడ కూడా చదవండి. అందుచేత మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై సత్కార్యములో సఫలులవుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలనియు తేజోవాసుడైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారములకు మనలను వారసుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలనియు దేవుని బతిమాలుకుంటున్నాం. సత్క్రియలు ఎక్కడ రాస్తుంది? 9 నుంచి 11 మొదటి అధ్యాయం 9 నుంచి 10 సత్క్రియలు, సత్క్రియ ఫలము ఎక్కడ రాస్తుందండి? సత్క్రియ ఫలము 9 నుంచి 11 లోపలే ఉంటుంది. అది కూడా ఎక్కడుందండి? సత్క్రియ ఫలము సరే మీతో అంటారు చూడండి ఒకసారి, దయచేసి నాకు హెల్ప్ చేయండి. అందులోనే ఉంది కదా, సత్క్రియల ఫలం, సత్క్రియల ఫలం, మంచి క్రియల ఫలం. కనుక ఈ 4 రకాల ఫలాలను మనము గమనించవచ్చు. అర్థమైందా? ఈ 4 రకాల ఫలాలను మనము గమనించగలం. మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, క్రీస్తు స్వరూపంలోకి ఏర్పడడానికి ఈ ఫలాలన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఈ ఫలాలు వేటిని సూచిస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సద్గుణాలను. జాగ్రత్తగా వినండి, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈ ఫలాలు ఫలించడం దేన్ని సూచిస్తుందంటే, నేను ఈ ఫలాలు ఫలించడం వలన యేసుక్రీస్తు యొక్క సద్గుణాలను నేను ఫలించడం ప్రారంభించాను. ప్రభు అన్నాడు, అంత్యదినమందు అబద్ధ ప్రవక్తలు అనేకులు మీ మధ్య నుండే బయలుదేరుతారు. వారిని మీరు ఎలా తెలుసుకుంటారు? వారి ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. కనుక ఫలం అనే మాటకి ఏమర్థము? వారిలో క్రీస్తు లక్షణాలు ఎన్నున్నాయో మనకి కనబడతాయి.
కనుక ఎందుకు ప్రభు ఈ 4 రకాల ఫలాలు మన ధ్యానానికి తీసుకొచ్చాడు? ఆత్మఫలము, వెలిగించే ఫలము, నీతి ఫలము, అలాగే సత్క్రియల ఫలము. ఈ 4 రకాల ఫలాలు ఫలించే వారిలో క్రీస్తు సద్గుణాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. అండ్ చిట్టు చివరికి మన పిలుపు, మనం ఏర్పాటు దేని కొరకు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో మనమందరము ఆయనను పోలి ఉందుము. ఇది వాగ్దానం. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను ప్రభువుని పోలి ఉంటాను. ఎలా ఉంటా ప్రభువుని పోలి? నా ఏర్పాటు విషయంలో, నా పిలుపు విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉంటాం. ఇప్పుడు నా పిలుపు, నా ఏర్పాటు ఏంటి? ఈ 4 రకాల ఫలాలు నేను ఫలించటం వలన ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనను పోలి ఉంటాను. ఆయన మహిమను నా యందు ప్రత్యక్షపరచుతాను. బయలుపరుస్తాను. మేనిఫెస్టింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమను నా జీవితం నుండి నేను ప్రత్యక్షపరచడం. ఇది ఆత్మఫలాలు ఫలించడం అనే మాటకు అర్థం. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనిషి యొక్క జీవితం, దాని మర్మం ఏమిటి? దేవుడు నిన్ను ఎందుకు మనిషిగా పుట్టించాడు? మనము మానవ జీవితం గురించి ఏది తెలుసుకోవాలన్నా అది ఎవరి దగ్గర తెలుసుకోవచ్చు అంటే, ఆ మనిషిని తయారు చేసిన సృష్టికర్తను అడిగితే తెలుస్తుంది. ఈ సెల్ ఫోన్ తయారు చేసిన వాడు ఈ సెల్ ఫోన్ గురించి చెప్పగలడు. ఈ మైక్ తయారు చేసిన వాడు సెల్ ఫోన్ గురించి చెప్పాలంటే వీడికి రాదు. ఈ మైక్ గురించి సెల్ ఫోన్ తయారు చేసేవాడు చెప్పగలడంటే చెప్పలేడు. ఎందుకంటే వీడు తయారు చేసేవాడు వేరు, దాన్ని తయారు చేసేవాడు వేరు. అలాగే మనని తయారు చేసిన దేవుడు మాత్రమే మన గురించి చెప్పగలడు. కనుక మానవ జీవితం యొక్క రహస్యం ఏంటి? ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండటకు. మనిషి యొక్క జీవితం యొక్క మర్మం ఏంటి అంటే, నేను ఫలించి ఫ్రూట్ఫుల్నెస్, నేను ఫలించాలి, నా ఫలాలు నిలిచి ఉండాలి. ఇప్పుడు ఫలించే వెనుకనున్న మర్మం ఏంటి? ఏం చేస్తే నేను ఫలిస్తా? ఈ 4 ప్రశ్నలకి మనం సమాధానం వెతికితే మనకి సరిపోతుంది. ఏం చేస్తే నేను ఫలిస్తా అని గమనిస్తే ఇదే యోహాను సువార్తలో వీటి వివరాలు మనకి కనపడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం తిరిగినండి. పరిశుద్ధ దేవుడు ఎంత అద్భుతంగా ఈ యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని రాయించాడంటే, అనేక ప్రశ్నలకు సమాధానం, మనిషి జీవితానికి ఉన్న మర్మం, సీక్రెట్, వాటి అన్నింటినీ ఈ 15వ అధ్యాయంలో బయలుపరిచాడు. నేను ఎందుకు పుట్టా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? నేను వెళ్ళి ఫలించటకును ఆ ఫలంలో నిలిచి ఉంటాను. ఆ ఫలాలు ఎవరి కోసం? నేను ఆత్మీయంగా ఎదగడానికి కోసం కాదు. నేను ఫలించడం నా ఆత్మీయ ఎదుగుదల కొరకు కాదు, నా తోటి క్రైస్తవుల కొరకు, దేవుణ్ణి ఎరగని వారి కొరకు నేను ఖర్చు అవ్వాలి. ఏమండి? సో మనిషి జీవితం యొక్క రహస్యం ఏంటి? వాడు ఫలించి వాడు ఫలాలు నిలిచి ఉండడం. ఇప్పుడు మనిషి ఎలా ఫలిస్తాడు? ఎలా ఫలిస్తే వాడు ఫలాలు నిలిచి ఉంటాయి? రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఏదైనా పెట్టుకోండి మీరు. ఎప్పుడు మళ్ళీ మాటికి మనం ఇక్కడికి వస్తూ ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో గుర్తుకి ఏదైనా పెట్టుకోండి. 15వ అధ్యాయంలో 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ అలాగే కనుక ఇప్పుడు నేను ఫలించాలి, నా ఫలంలో నిలిచి ఉండాలి అంటే ఏం చేయాలి? నేను క్రీస్తు యేసునందు నిలిచి ఉండాలి. అసలు క్రీస్తు యేసునందు నిలిచి ఉండడానికి క్రీస్తులో నేను ఉండాలి కదా.
ఎలా నిలిచుంటా? మనమందరం ఎవరము? మనమందరం ఎవరము? కారు ద్రాక్షాలు కాచే తీగలము, అడవి ద్రాక్షాలు ఫలించే, చేదైన ద్రాక్షాలు ఫలించే అడవి తీగలము. అలాంటి ఎవరికి ఉపయోగపడని, ఎవరికి మేలు చెయ్యని, చేదైన విషపూరితమైన ఫలాలు ఫలించే తీగలమైన మనలను ఇప్పుడు మన నుంచి మంచి ఫలాలు వచ్చి ఆ ఫలాలు నిలిచి ఉండి అనేకులు ఆ ఫలాల ద్వారా పోషింపబడి వాళ్ళ జీవితాలు కూడా మార్చబడాలి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? అడవి ద్రాక్ష వల్లి నుండి తెంపబడి మంచి ద్రాక్ష వల్లికి అంటబడాలి. అంటబడాలంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాం. అంటబడాలంటే ఏం చేయాలి? అంటుకట్టు ఎప్పుడైనా చూసారా ఎలా చేస్తారో? అంటుకట్టు ఎలా చేస్తారు తెలుసా? కత్తి పెట్టి దానికి ఇలా నాటు పెడతారు. నాటు పెట్టిన తర్వాత అంటును తీసుకొచ్చి ఆ నాటు లోపల పెట్టి దానికి దారం చుడతారు, దానికి టేప్ వేస్తారు, కాగితం కడతారు, అన్ని రకరకాలు చేస్తారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే మీ జీవితం, నా జీవితంలో నిన్ను నన్ను తన యందు అంటబెట్టుకోవడానికి తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. చాలాగా దున్నబడింది. ఆ నాటులో ఎన్ని కొరడా నాట్లు ఉన్నాయో ప్రతి నాటులో నువ్వు నేను అంటపడ్డా. అంత సులభంగా జరగలే, అంత తేలిగ్గా జరగలే. ప్రభు వాక్యం చదువుకున్నంత సులభంగా ఏమో అవ్వలే. నో, ప్రభు నిన్ను తన యందు అంటబెట్టుకోవాలి అనడానికి తన శరీరము గాయపరుచుకుంటూ వచ్చాడు. గాయపరచబడ్డానికి ఇష్టపడ్డాడు. ఇంకా సరిపోలేదు, ఇంకా జనం ఉన్నారు. ఇగో ఇక్కడ నాటు పెట్టండి, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ నాటు పెట్టండి, ఇక్కడ నాటు పెట్టండి. ఎన్ని నాటులు పెడితే అన్ని నాటుల్లో ఒక్కొక్క తీగ తీసుకొచ్చి అంట పెట్టబడ్డా. ఇప్పుడు ప్రభు అన్నాడు, నా యందు నిలిచి ఉంటేనే కానీ నాకు వేరుగా ఉండి మీరు ఏదైతే ఎలాగైతే ఏమీ చేయలేరో, నాకు వేరుగా ఉండి బ్రాహ్మణికి వేరుగా ఉండి కొమ్మ తానంతట తను ఎలాగైతే ఫలించలేదో అలాగే మనము కూడా ప్రభువుకి వేరుగా ఉండి ఏమాత్రం ఫలాలు ఫలించలేదు. ప్రభు యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు ప్రభు నుండి వేరు చేయబడిన వాళ్ళు ఎవరు? ఇదే అధ్యాయంలో ప్రభు రాశాడు. ఏమన్నాడంటే, నా యందు ఫలింపని ప్రతి తీగను నేను ఏం చేస్తాను? ఒక మాట మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభు బలలో పాలు పొందే క్రమము వెనకనున్న మర్మం ఏంటంటే, ప్రభువా నేను నీ యందు అంటపట్టబడ్డాను కనుకనే నీ శరీరం అందు నేను పాలు పంపులు పొందుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను ప్రభు శరీరం అందు పాలు పొందుతున్నాను కనుకనే ఇప్పుడు ప్రభువుకి తగిన ఫలాలు, ప్రభువుకి మహిమకరమైన ఫలాలు, ప్రభువుకి గౌరవప్రదమైన ఫలాలు నేను ఫలించాలి. లేకపోతే నేను బలలో పాలు పొందే విషయంలో దాని వెనకన అసలు గూఢార్థమే లేదు. ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తమని నేను వివేచించి అందులో పాలు పంపులు పొందుతున్నాను. నేను ప్రభు శరీరం చెట్టు తన మ్రాను నుండి కొమ్మ సారాన్ని తీసుకుని దానికి మ్రాను నుండి ఏ సారమైతే వస్తుందో కొమ్మ నుండి అలాంటి ఫలమే ఫలిస్తుంది. ఒకవేళ మ్రాను చెడ్డదైతే చెట్టు కొమ్మ కూడా చెడ్డ ఫలాలే ఇస్తుంది. మ్రాను మంచిదైతే వేర్లు బాగా లోతుగా పాయి అది మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది, అది చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు ఇస్తుంది. కనుక ప్రభునందు నువ్వు నేను నిలిచి ఉన్నాము అన్నప్పుడు దానికి ప్రభువుకి తగిన ఫలాలు నీలో నాలో కనపడాలి. కనపడట్లేదంటే ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ప్రభువా నా దగ్గర లేదు, నీ లేఖనం సెలవిస్తున్నట్టుగా నేను ఫలించట్లా, సంథింగ్ ఈజ్ రియలీ రాంగ్, ఏదో చాలా తేడాగా ఉంది ప్రభువా, ఇక్కడ నీ లేఖనం ఉన్నట్టు నా జీవితం లేదు, ఆ ఫలాలు లేవు నాలో. ఇప్పుడు నువ్వు అన్నావు, మీరు వెళ్ళి ఫలించేటకు మీ ఫలం నిలిచేటకు మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఫలించాలి, నా ఫలాలను నిలిచుండాలి. నాకేది అవసరమో అదే.
ఆ ప్రార్థన ఎంతమంది చేసాం మనము? నా జీవితాలలో ఫలాలు లేవు ప్రభువా, నా ఫలాలు నిలిచున్నట్లేదు. ఎప్పుడో నేను మారుమనసు పొందిన తొలి దినాలలో 1-2 ఫలాలు కనిపించింది, దాని తర్వాత నేను ఫలించిందే లేదు. గుడ్డు మారిపోయిన చెట్టు. ఎప్పుడో నరికి వేయబడాల్సిన నువ్వు నేను ఆ తోటమాలి అయిన యేసుక్రీస్తు ప్రభు తండ్రిని బతిమాలుకుంటూ ఇంకొక సంవత్సరం అవకాశం ఇగో ఈసారి నేను చుట్టూ బుర్జు తవ్వి దానికి సారం వేస్తా, ఈ ఏడాది ఖచ్చితంగా వాడు ఫలిస్తాయి అని బతిమాలుతూనే ఉన్నాడే. నువ్వు నేను డిసెంబర్ 31 1వ తారీఖున చేసేసుకుంటున్నాం, బిర్యానీలు వండేసుకుంటున్నాం, తినేస్తున్నాం. ఫలాల సంగతి ఏంటి? డిసెంబర్ నెల ప్రోగ్రెస్ రిపోర్ట్, మన స్కానింగ్ రిపోర్ట్ చదువుకునే నెల. సంవత్సరం అంతా నేను సంఘం ద్వారా ఎలా పోషింపబడ్డా, ఎంతవరకు ప్రభు సారం నాలోకి వచ్చింది, ఎంతవరకు క్రీస్తు స్వరూపంలోకి నేను రూపాంతరం చెందా, ఇంకా ఎంత చెందాలి? ఈ ఆలోచన చాలా అవసరం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా యందు నిలిచి ఉండి. 4వ వచనం మళ్ళీ చదువుదాం. నా యందు నిలిచి ఉండి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచిపోయినే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచిపోయినే గాని మీరును ఫలింపదు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. ఈ మాట మీ అందరికీ బాధ కలిగించవచ్చు. ప్రభువునందు నిలిచి ఉన్నానని నోటితో ఒప్పుకుంటూ, ప్రభు వలలో పాల్పొందుతూ, విశ్వాసము పరీక్షింపబడినప్పుడల్లా నీ ప్రవర్తన ఒకవేళ అవిశ్వాసులుగా ఉంటే ఏమవుతుంది? దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసేసుకున్నా, ప్రభు బలలో పాల్పొందుతాను. ఎందుకు పాల్పొందుతానంటే నేను ప్రభువులో అంటగట్టబడ్డా, నేను ప్రభువు వాడను. ఇంకా ఫలాల దగ్గరికి రాలే. మనం ఫలిస్తున్నామో, ఫలాలు నిల్చుంటున్నాయి లేదా ఇవి తర్వాత. అంటగట్టబడిన తర్వాత కూడా నేను ప్రభు బలలో పాల్పొందుతాను, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్పొందుతూ గనక నా ప్రవర్తన అవిశ్వాసంలాగుంటే ఏమవుతుంది? రండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 141వ పేజీ. రోమా 11వ అధ్యాయం 20వ వచనం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపగా. అని ఎవరు విడిచివేయబడతారు? ఎవరు సెపరేట్ చేయబడతారు? ఎవరు వేరు చేయబడతారు? వారు అవిశ్వాసమును బట్టి, నన్ను నమ్ముకున్నానని చెప్పుకుంటూ బాప్తిసం తీసేసుకుని బలలో పాల్పొందుతో విశ్వాసము పరీక్షింపబడినప్పుడల్లా కూడా అవిశ్వాసుల కంటే హీనంగా వాడు ప్రవర్తన ఉంది. కాబట్టి నా నుండి నేను ఏం చేస్తున్నా? వారిని వేరు చేసేస్తున్నా, ఆ కొమ్మని తెప్పేస్తున్నా. మేము ప్రతి ఉదయాన్నే ఆదివారం మందిరానికి వచ్చి ఇక్కడ మనం కూడుకున్నప్పుడు బండి మీద ఒక కుటుంబం ఇక్కడి నుంచి మందిరానికి, ఊళ్ళోకి ఒక మందిరానికి వెళ్ళేవాడు. వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేసారు. 9:30కే ఎప్పుడు కూడా ఆలస్యం, ఒక్క ఆదివారం కూడా ఆలస్యం అవ్వడం నేను చూడాలి. నమ్మకంగా వెళ్ళేవారండి. అంతే. మేము నిలిచి ఉన్నాం అనుకుంటూనే ఒక్కసారికి ఏమైపోయింది? ఠక్, సెపరేట్. ఎందుకు ఈ దేవుడు మాకు అంటే కలిసి రావాలి, అంటే లాభాలు నష్టాల్లో కొంచెం కలిసి రాలేనట్టుగా అనిపించి వాళ్ళు ఏమైపోయారు? మందిరము నుండి కాదు, సంఘము నుండి కాదు, ప్రభువు నుండే వేరైపోయారు. ఇక మాలలు వేసుకున్నారు, గుళ్ళకెళ్ళ మొదలెట్టారు. ప్రభువులో ఉన్నంత వరకు ఆ కుటుంబం యొక్క తేజస్సు ఎంత ఎక్కువగా ఉండేది తెలుసా? వాళ్ళని వేలెత్తి చూపిస్తూ కొన్ని వర్తమానాలు కూడా ఇచ్చాం మేము.
వాళ్ళని చూసి నేర్చుకోండి అని. మీరు ఇష్టానుసారమైన సమయాల్లో వస్తున్నారు, వాళ్ళ ఆసక్తి చూడండి. మేము ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు అనుకునేవారు. ఎంత తొందరగా వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఈరోజు ఎంతో మందికి మాదిరిగా ఉండవలసిన వాళ్ళు, ఎంతో మందికి మాదిరిగా ఉన్నవారు వాళ్ళని చూసి కొంతమంది దేవుని మందిరానికి నమ్మకంగా టైంకి వచ్చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు తెలుసా? ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరమైన విషయం అది. ప్రియమైన సోదరుడు, ఆ సోదరి తను నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసి, నేను క్రీస్తునందు అంటపెట్టబడి ఉన్నానా లేదా? దాని వెనుకనే ఎంత మదుపు వచ్చింది, ఎంత మదుపు. ప్రభు తన శరీరాన్ని ఇలా నాటు పెట్టుకుని నిన్ను తీసుకొచ్చి ఆ నాటులో నాటించి కట్టాడు. నువ్వు క్రీస్తులో ఉండిపోయావు, నువ్వు ప్రభులో ఉండిపోయావు. ఇది ఈజీగా ఏం జరగల, అంత సులభంగా ఏం జరగల. నీకోసము ప్రభు రక్తం కార్చాడు. అలాగ మనలో ఒక్కొక్కరం ఆయన దగ్గరికి వస్తున్న కొలది ఆయన ప్రతిసారి తన శరీరాన్ని గాయపరుచుకుని నిన్ను అందులో నాటు కట్టు. ఆయన సారమంతా, ఆయనలో ఉన్న సారమంతా నువ్వు పీల్చుకున్నావు. ఆయనలో ఉన్న సారమంతా నీ వ్యక్తిత్వం మారిపోయింది, నీ గౌరవం వచ్చేసింది. సమాజంలో నలుగురు నిన్ను గౌరవించడం మొదలుపెట్టారు. అబ్బా, ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఈ వ్యక్తి, ఈరోజు ఇంత. ఓ ప్రభావ, నీకు నిండా వందనాలు. అన్నీ వచ్చేసిన తర్వాత, అన్నీ అనుభవించేసిన తర్వాత ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఏంటో ఈ దేవుడు నాకు అంటే కలిసి రాలేదండి. ఏది చిన్న కార్యం ములుగుచ్చుకున్నందుక ఒకప్పుడు దేవుని ప్రజలకు మాదిరిగా ఉండే కుటుంబం ఈరోజు దేవునికి అవమానకరంగా మారిపోయింది. అందుకని ప్రభు, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించలేరు. కానీ ఇది వరస. మానవ జీవితానికి ఉన్న మర్మం ఏంటి? ఫలించడం. ఎవరి కోసం? దేవుని కోసం, ప్రజల కోసం, ఇతరుల కోసం. ఎలా ఫలించాలి? మనం ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనంతటా మనం ఫలించలేము. కనుక ఆయన యందు ఉన్న వారిని ఎప్పుడు వేరు చేయబడతారు? వారు అవిశ్వాసమును బట్టి వారు విరిచివేయబడ్డారు. రెండో ప్రశ్న చూద్దాం. ఎవరు నిలిచి ఉంటారు ఇంతకీ? నిలబడితేనే నేను ఫలిస్తాను, కరెక్ట్. ఎవరు నిలబడతారు? అసలు నిలబడటానికి, ప్రభు నందు నిలిచి ఉండడానికి ఉన్న మర్మం ఏంటి? ఏం చేస్తే ప్రభు నందు నేను నిలిచి ఉంటా? ఇది కూడా మనం గమనించాలి. 15వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15. ఎవరు ప్రభు నందు నిలిచి ఉన్నవారు? అందరమునా? ఎవరు? ఒక్క మాట కూడా నా సొంత పోత కాదా సుమా. నేను మీకు లేఖనం చూపిస్తున్నా, మీ విజ్ఞప్తిని విడిచిపెడుతున్నా. మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎక్కడున్నారు. మానవ జీవితం యొక్క మర్మం ఫలించడం, దేవుని కొరకు, ప్రజల కొరకు మన ఫలాలను ఇవ్వడం. ఎలా ఫలిస్తా? ఆయన యందు నిలిచి ఉంటే. ఆయన యందు నిలిచి ఎలా ఉండాలి? ఎవరు ఆయన యందు నిలిచి ఉన్నట్టు? 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. కనుక ఇప్పుడు ఎవరు నిలిచి ఉంటారు? ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తున్నానని నోటి మాట కాదు, ఆయన ఆజ్ఞలు గైకొని వారిగా ఉంటారో వాళ్ళు ప్రభు యందు నిలిచి. కనుక రెండో మర్మం ఏంటి అంటే, నేను ప్రభువుకి ఎంత విధేయుడు అవుతానో, ఆయన మాటను తుచ తప్పకుండా నేను ఎంతవరకు పాటిస్తానో అంతవరకు నేను ప్రభు నందు నిలిచున్నవాడు. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని ఎలా రుజువు చేయగలను అంటే, ప్రభు నాతో ఇలా అన్నాడు, నేను అలాగే ఉంటాను, నేను అలాగే చేస్తాను. ప్రభు నన్ను ఇలా చేయమన్నాడు, ఇలా చేస్తాను, అంతే. నేను ప్రభువు మాటను తప్పకుండా ఉంటే నేను ప్రభువుని ప్రేమించిన నా ప్రేమ రుజువు అవుతుంది.
నేను నోటితో ప్రభు అంటే యేసు ప్రభు అంటే ఎంతమందికి ప్రేమ అంటే అందరూ చేతులు ఎత్తుతాం. దానికి తగిన జీవితం ఏది? ప్రభు కొరకు నిలిచి ఉండే అనుభవం ఏది? ప్రభువులో నిలిచి ఉండే అనుభవం ఏది? నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను గాయకొంటాడు అని రాశాడు ప్రభు. ప్రభు అన్నాడు అన్నమాట, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా ఆజ్ఞను నువ్వు గాయకొంటావు. ఇప్పుడు నేను ప్రభువుని ప్రేమిస్తున్నానా లేదా ఎలా తెలుస్తుంది? నేను ప్రభు ఆజ్ఞలు గాయకొంటే నేను ప్రభువుని ప్రేమిస్తున్నట్టు. దానికి నాకు ఎవరి సర్టిఫికేట్ అక్కర్లా, నేను ఎవరికి రుజువుపరచక్కర్లా. నా మట్టుకు నేను రుజువుపరచుకోవాలి కదా. నేను ప్రభు ఆజ్ఞలను గాయకొంటున్నానా అంటే ఆయన ప్రేమిస్తున్నట్టే. నేను ప్రభు ఆజ్ఞలు గాయకొనట్లేదు, ఆయన మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు, నన్ను నేను ప్రేమిస్తున్నట్టే. ఇది చాలా అవసరం అండి, ఇది చాలా అవసరం. ఇప్పుడు విధేయం కావడానికి మర్మం ఏంటి? ఎవరు విధేయులు? ఏం చేస్తే విధేయులు అవుతాం? ఇవి కూడా చూడాలి. ఎవరు విధేయులు? నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అంటే విధేయుడు అవుతాడు. ఎవరు గైకొనేవారు? గైకొన్నట్టు వెనుక ఉన్న మర్మం ఏంటి? ఎవరు గైకొంటారు అని మనం గమనిస్తే ఇదే 15వ అధ్యాయం మీరు 9వ వచనంలో చూడండి. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించును. నేను 10వ వచనం కనుక 3వ మర్మం ఏంటంటే ఎవరు విధేయులు అంటే ఎవరు ప్రభుని ప్రేమించే వారిగా ఉంటారో వారు విధేయులు. విధేయతకున్న మర్మం ఏంటి? ప్రభువుని ప్రేమించడం. నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమించిన వాడు అయితే ఆటోమేటిక్గా విధేయుడు అవుతావు. నువ్వు ప్రేమించట్లేదా? నీకు విధేయత ఉండదు. విన్నామా, లేచామా, దులిపేసుకున్నామా, మన దాన్ని మనం వెళ్ళిపోయామా, అంతే. నేను ప్రభువుని ప్రేమించింది లేదు, నేను విధేయుడు అయ్యింది లేదు. రెండు వేరు వేరు మాటలు. యోహాను సువార్తలో ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 29 చూడండి. 14వ అధ్యాయం 20వ పక్క పేజీలో 23వ వచనాన్ని గమనించగలరు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వారితో నివాసం చేస్తాం. అర్థమవుతుందా? నేను ఎన్నిసార్లు ఈ మధ్యకాలంలో సువార్తలను తరచుగా చెప్తూ ఉంటాను, మనం ఎలాంటి దేవుడిని సేవిస్తున్నామంటే ఆ దేవుడు వచ్చి మన ఇంట్లో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు మాటికి చీపో అని చెప్పి తలుపేసేస్తా ఉంటే ఆయన మాత్రం ఎంతగా చీపో అని తలుపేయడం అంటే నిజంగా నోటితో అన్నీ చెప్పడం కాదు. నువ్వు ఆయన మాటను గైకొనకపోతే నీ సమాధానం ఏంటి? ఏడ్చేవాళ్ళు వెళ్ళు, నువ్వు చెప్తే నేను వినాలా అనేటట్టు. అలా కాదమ్మా, నేను నిన్ను ప్రేమించుతున్నా, నీకు ప్రేమ కలిగింది, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నాకు కూడా కలగాలి కదా, నాకు కలిగినప్పుడు అప్పుడు నీ మాట వింటా, లేకపోతే నేమేను అనేటట్టు. ఎంత ముఖ్యం, ఎంత ముఖ్యం. మనము దేవుని ఆజ్ఞను గైకొంటే అంట తండ్రి కుమారుడు వచ్చి మన ఇంట్లో నివాసం చేస్తారంట. ఇది నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తోంది. యోహాను సువార్త 14:23లో. ఇంకొకసారి చదువుదామా? ఇంకొకసారి చదువు. యేసు అని చిన్న గీత ఉంది, అంటే యేసు ప్రభు ఈ మాట పాడాడు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. నేను చెప్పట్లే, ప్రభు చెప్పాడు ఈ మాట. వీటన్నిటికీ మూలం ఏంటి? విధేయత. విధేయతకు మూలం ఏంటి? ఆయన పట్ల ప్రేమ. నువ్వు దేవుడి పట్ల నీకు ప్రేమ ఉంటే నువ్వు విధేయుడు అవుతావు. వాళ్ళు ఆయన మాట ముందు చెత్తపో. ఎన్ని కోట్లైనా సరే నష్టపోవడానికి ఇష్టపడతావు. సో ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ప్రేమించుట వెనుక ఉన్న మర్మం ఏంటి? ప్రభువుని ప్రేమించుట వెనుక ఉన్న మర్మం ఏంటి?
ఎవరు ప్రభువుని ప్రేమించేవారు? ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు గమనించగలరు. 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసుడని పిలువగా స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తుంది. చాలు. ఎందుకు ఈ వచనాన్ని మనం ఎంచుకున్నామంటే, ఎరగని వ్యక్తిని మనము ప్రేమించడం చాలా కష్టం. ఎరగని వ్యక్తిని మనం ప్రేమించడం చాలా కష్టం. అందుకని ప్రభు ఏమన్నాడు? నేను ఇక మీద మిమ్మల్ని దాసులు కాక నా స్నేహితులు అంటే నన్ను నేను మీకు బయలుపరుచుకుంటున్నా, నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుంటున్నా. మీరు నన్ను తెలుసుకోండి, అప్పుడే నన్ను ప్రేమించగలుగుతారు. అద్వైత దేవుడకు నీవును నిన్ను పంపించిన యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకున్నదే నువ్వు నేను ఆయనను తెలుసుకోవాలని. కానీ అందరిలాగే అన్యుల్లాగే ఆయనని గూట్లో పెట్టేసి ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేసి మన ఇంట్లో మిగతా గదులు తలుపులన్నీ వేసేసుకుని అందులో రహస్య కార్యాలని జరిపిస్తే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నా ఇంట్లో ఒక సభ్యుడు, నీ కంటికి ఏది దాగిలేదు కనుక నా ప్రతి గదిలోకి రా, నువ్వు చూసుకో. నీకు అయిష్టకరమైనది ఏదైనా ఉన్నా సరే నాకు తెలియపరచు, నేను తీసేస్తాను, మార్చేసుకుంటా. నేను ఫలించాలి, నా ఫలాలు నిలిచి ఉండాలి. నీలో ఉన్న ప్రతి సద్గుణమో నా యందు ఉండాలి. ఒక రోజు రావాలి నా జీవితంలో, బ్రతుకుంటే దేవునికి స్తోత్రం, చనిపోయినా సరే ఈయన్ని చూస్తే యేసుప్రభుని చూసినట్టుంది. ఒక్క మాట మీకు ఒక మాట చెప్పిన, 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన చనిపోయి కొన్ని లక్షల మంది హెబ్రోన్ గోల్కొండ చౌరస్తా నుండి నారాయణగూడ సిమెంట్రీ వరకు పాదయాత్ర చేసుకుంటా ఆయన శవాన్ని ఊరేగింపుతో తీసుకెళ్తూ ఉంటే అన్యులు, హిందువులు, ముస్లిమ్స్, రోడ్డు వారనున్న టీ కొట్లు వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ కొన్ని లక్షల మంది ఉన్నారు, అసలు లెక్క పెట్టలేమన్నమాట. ఇసుకేస్తే రాలినంత జనం. అంతమంది జనానికి టీవీ ఇచ్చేవారు, ఫ్రీగా ఉచితంగా టీవీ ఇచ్చారు, ఉచితంగా మంచినీళ్ళ బాటిల్ పంచిపెట్టారు. ఎవరు? అన్యుడు. ఇదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అయింది. చంద్రబాబు నాయుడు సాయంత్రానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా నగరంలో ఇంత గొప్ప దైవజనుడు ఉన్నాడనే సంగతి నాకు తెలియకపోయిందే, తెలుసుంటే నేను వెళ్ళుదును కదా. ఇంత గొప్ప దైవజనుడు హైదరాబాద్లో ఉన్న సంగతి నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియకపోయిందే అంటే పరోక్షంగా ఏమన్నాడు కదా, నాకు ఎవరు సువార్త చెప్పరా. ఒక మనిషి చనిపోయినా సరే తన మునికిని ఎలా చాటింపు చేసుకున్నాడు చూడు, ఎలా ప్రకటించుకున్నాడు చూడు. కానీ కొంతమంది చనిపోయినా సరే బ్రతుకుంటారు. వారి జీవితం, భూమి మీద వారు జీవించిన జీవితం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిలిచుటకు, ఇది చాలా అవసరం. మన జీవితాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పండగలు చేసుకుని, కొత్త బట్టలు కొనుక్కుని, పప్పులు, ఇవన్నీ తప్పని నేను అనట్లే, చేసుకోవచ్చు. నేను ఎంతవరకు క్రీస్తు స్వరూపంలోకి వచ్చా, నేను ఎంతవరకు ఫలించా, ఎంతవరకు నా ఫలాలు అందాయి, అందిన వారు ఎంతవరకు ఆశీర్వదింపబడ్డారు, ఎంతమంది ప్రభువులోకి వచ్చారు, నేను నేర్చుకున్న దేవుని మాటలు నేను ఎంతమందికి బయలుపరిచా, ఎంతమందికి నేను చెప్పగలిగా, చెప్పిన వారు, విన్నవారు ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు. వీటిని బట్టి నేను ప్రభువులో అంటబట్టి ఉన్నానా, లేకపోతే ప్రభు నన్ను వేరు చేసేసాడా, ప్రభుకి తగిన ఫలాలు నేను ఫలిస్తున్నానా, ఆయన మహిమకు తగినట్టు నేను ఉన్నానా,
తీసుకొస్తే మనం ఎంత బాధపడతామో, యేసుక్రీస్తు ప్రభు కూడా తన పేరు చెప్పుకుని చలామణి అయ్యే ఈ సమాజంలో క్రైస్తవులు వాడు ఫలించకపోతే అంతే బాధపడేవాడు. ఎందుకు? ఆయన పడిన గాయం అనేది వృధా అయిపోయింది, ఆయన కార్చిన రక్తము వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఆ గాయపు నాటలో ఉండవలసిన వ్యక్తి ఈరోజు ఫలాలు లేకుండా వీధిలో కంచరగాడిదలా తిరుగుతున్నారే, ఈ గాయము ఈ రక్తము వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. అదే స్థానంలో కూడా ఎవరైనా ఉంటే వాడు రక్షింపబడి ఫలించేవాడు, వాళ్ళ ఫలాలు నిలిచి ఉండేవి, జనం నా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని ఉండేవారు. ఇది సమస్య. ప్రేమ సోదర సోదరి, ఆయన శరీరం అనే బలం, ఆయన రక్తం అనే ద్రాక్షారసం, వీటిని సమీపిస్తున్నప్పుడు ఒక్కసారి పరీక్షించుకో. ఈ సంవత్సరం అంతా నీ ఫలాలు ఎంతవరకు నువ్వు ఫలించావు, నీ ఫలాలు ఎంతవరకు నిలబడి ఉన్నాయి. ఎందుకంటే ఆయన అది మన ఎదురుకుండా ఉంచబడిన బల్ల, అది సారం. ప్రతి వారము మనము ఆ సారాన్ని తీసుకుంటున్నామంటే దానికి తగిన ప్రతిఫలము మనలోంచి వస్తుందా లేదా? ఆ ఫలాలు మనం ఫలిస్తున్నామా? మనలో మార్పు ఉందా? మన ప్రవర్తనలో మార్పు ఉందా? మన నోటి మాటలో మార్పు ఉందా? మనలో ప్రభు కనబడుతున్నాడా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.